దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. దేవుడు గత కాలమంతా మనలను కాపాడి క్షేమం ఇచ్చి మరొకసారి మనకు కలిసి దేవుని వాక్యమును ధ్యానించుకునే అవకాశాన్ని, ఆరోగ్యాన్ని, ఆయుష్ను, నెమ్మదిని ఇచ్చినందుకు ప్రభువుకు మహిమను ఆరోపిస్తూ, ఇంతవరకు మనము స్త్రీల భయభక్తి కలిగిన స్త్రీల గురించి నేర్చుకుంటూ వస్తున్నాం. ఆ ఒరవడిలో భక్తిహీనులు కూడా మనకు తారసపడినప్పుడు కొద్దిగా వాళ్ళని గురించి కూడా నేర్చుకునే కృపణ దేవుడు మనకి ఇచ్చాడు. అయితే రూతు గ్రంథం వరకు సమగ్రంగా నేర్చుకోగలిగాం. అందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మొదటి సమూయేలు గ్రంథంలో మొదటి అధ్యాయం, రెండో అధ్యాయంలోనే ఉన్నటువంటి స్త్రీల గురించి మనము తెలుసుకుందాం. అందరికీ తెలిసిందే, కానీ దేవుడు క్రమముగా మనకు కొన్ని పాఠాలు నేర్పిస్తున్నందుచేత ఆ పాఠాలను మరలా మననం చేసుకోవడం, నేర్చుకోవడము, మననం చేసుకోవడం, ఇతరులకు కూడా మనం పరిచయం చేయడం అనేది మన బాధ్యత. కనుక మరలా గ్రంథంలో మనం ధ్యానం చేస్తున్నాం. మొదటి సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయం, మొదటి వాక్యం, రెండవ వాక్యం నేను చదువుతాను. ఎఫ్రాయిమన్యమందు రామతయోప్సీము పట్టణము వాడ ఒకడుండెను. అతడి పేరు ఎల్కానా. అతడు ఎఫ్రాయిముడైన సూపునకు పుట్టిన తోహు. అతడు తోహు కుమారుడైన ఎలీహునకు జననమైన యెరోహాము కుమారుడు. అతనికి 2 భార్యలు ఉండేవి. వెట్టుకు అతని పేరు ఎల్కానా. ఓకే, వీరిలో ఒకదాని పేరు హన్నా, రెండవ దాని పేరు పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు కలిగిరి, కానీ హన్నాకు పిల్లలు లేకపోయిరి. దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడను గాక. ఎఫ్రాయిమన్యమందు ఉన్నటువంటి ఆ పట్టణములో ఎఫ్రాయిముడైనటువంటి వంశానికి చెందిన ఎల్కానాను గురించి ఇందులో రాయబడి ఉంది. అతనికి 2 భార్యలు ఉన్నారు. అందులో ఒక ఆమె పేరు హన్నా, రెండవ దాని పేరు పెనిన్నా. నా హెడ్డింగ్ ఏంటి అంటే హన్నా, పెనిన్నా, ఇందులో నీవెవరు అని పెట్టా. అంటే ఆ క్యారెక్టర్స్ దేవుడు మనకు నేర్పిస్తున్నప్పుడు మనము ఎలా ఉండాలో వాక్యానుసారంగా మనల్ని మనము చెక్ చేసుకుంటే చాలా మంచిది. 5 నుండి 7 వరకు మనము చదివినట్లయితే, హన్నా తనకు ప్రియముగానున్నందున ఆమెకు 2 పాళ్ళు ఇచ్చుచు వచ్చిన యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసింది. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసిన హేతువును బట్టి ఆమె వైరి అయిన పెనిన్నా ఆమెను విసిగించుటకై ఆమెకు కోపం పుట్టించుచూ వచ్చింది. అది ఇక్కడ సరే అండి. ఇతనికి ఎల్కానాకి 2 భార్యలు ఉన్నారు. ఒక పెద్ద ఆమె పేరేమో హన్నా, రెండవ పేరు పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు ఉన్నారు, హన్నాకు లేరు. కానీ పెనిన్నా పాపం, మరి అక్కకు పిల్లలు లేరు, పాపం అక్క ఎంత బాధపడుతుంది అని బాధపడాల్సింది పోయి, ఎలా అంటే నొచ్చుతుందేమో, తన మనస్సు నొచ్చుకుంటుందేమో అన్న ఆలోచన కానీ, ఆ సున్నితమైన మనస్సు కానీ ఆమె మీద తోటి, తన అక్కే అనుకోండి, సవితి అని ఏదో దరిద్రం పేరు పెడతారు, కానీ భర్తకు 2 భార్యలు ఉన్నప్పుడు అక్క అవుతుంది. యాకోబుకి 2 భార్యలు ఉన్నారు, అలా అక్క చెల్లెళ్ళే కదా. ఆ జ్ఞానం ఏమాత్రం లేకుండా ఈమెకు పిల్లలు ఉండి ఆమెకు పిల్లలు లేని ఆ కారణాన విసిగిస్తూ వచ్చిందంటండి, హేళన చేస్తూ వచ్చింది. దేవుడే సంతు లేకుండా చేసినప్పుడు మరి దుఃఖపడేవారిని, బాధపడేవారిని ఓదార్చవలసిన ఈ లోకము ఎప్పుడు కూడా ఇంకా బాధ పెడుతుంది తప్ప మరి ఓదార్చి మంచి మాటలు చెప్పి బాధపడకుండా చూసారు బహు తక్కువగా ఉంటారు. అలాంటి వాళ్ళు ఉంటే మంచిది, ధన్యులు వాళ్ళు. దేవునికి స్తోత్రం. సరే, ఈ ఎల్కానాకు ఒక అలవాటు. ఏటేట యెరూషలేముకు వెళ్ళి బలులు అర్పిస్తూ మరి తన మొక్కుబడి చెల్లిస్తూ భార్యలు 2 కూడా వెళ్ళడం ఎల్కానాకు అలవాటు. అలా వెళ్ళినప్పుడు తనకు పిల్లలు లేరు కాదు, హన్నా అంటే ఆయనకు చాలా ఇష్టం. అన్న క్యారెక్టర్ ఇష్టం, అన్న విధానం ఇష్టం, అన్నకు కలిగిన పరిస్థితి అంతా కూడా తనకు తెలుసు గనక, జ్ఞానం కలిగిన వాడు గనక యెహోవానే సంతు లేకుండా చేస్తే ఎవరు ఏం చెయ్యగలరు అన్న యొక్క మంచి ఆలోచనతో హన్నాను ఎప్పటికప్పుడు ప్రేమిస్తూనే ఉన్నాడు తప్ప
ఆయన ఎప్పుడు అందే. చూడండి, అక్కడ బలులు అర్పించినప్పుడు ఆ వాటాలు వేసేటప్పుడు పిల్లలందరికీ పంచేటప్పుడు అందరికంటే హన్నాకు 2 పాళ్ళు ఇస్తూ వచ్చేవాడట. సరే, ఇట్లా జరుగుతూ ఉండగా ఈమె విసిగించడం ఇవన్నీ కూడా ఆయనకు తెలుసు, కానీ ఏమి చేయలేని సహాయుడుగా ఉన్నాడనుకోండి. అయితే ఇక్కడ మనం ప్రత్యేకంగా నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే, ఈ 7 నుండి మీరు తర్వాత 11 వరకు తర్వాత చదువుకుంటే, ఈ హన్న ప్రతి ఏటా దేవాలయమునకు వెళ్ళినప్పుడు రాయబడింది స్పష్టంగా, ఎల్కానా ఆమెకు ఏటేటా రీతిగా చేయించు ఉండగా హన్న యెహోవా మందిరమునకు పోవునప్పుడెల్లా అది ఆమెకు కోపం పుట్టించెను గనక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చింది. ఏం కోపం పుట్టించింది? 2 పాలు ఇచ్చినందుకు కోపం పుట్టించిందా? పెనిన్న విసిగించు మరి హేళన చేస్తూ మాటలు అంటుంటే కోపం వచ్చిందా? ఎందుకని కోపం వచ్చింది? యెహోవా మందిరమునకు పోవునప్పుడెల్లా, జాగ్రత్తగా మనం ఇక్కడ చదవాలి, పోవునప్పుడెల్లా అది ఆమెకు కోపం పుట్టించెను గనక ఆమె భోజనం ఏది అక్కడ మనం ఆలోచించాలి. సరే, దుఃఖపడి ఏడుస్తూ అక్కడ 9వ వచనంలో వాళ్ళందరూ బలులు అర్పించారు, అన్నపానములు పుచ్చుకున్నారు, కానీ ఈమె మాత్రం తినకుండా ఏలి మందిరం యొక్క స్తంభం దగ్గర ఆసనం మీద కూర్చున్న సమయంలో బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు బహుగా ఏడుస్తుందంట. ఏడుస్తున్నప్పుడు, అంతకుముందు తాను ఏడుస్తున్నప్పుడు ఆయన చాలా బతిమిలాడేవాడు. ఎందుకమ్మా ఏడుస్తావు? 10 మంది కుమారుల కంటే నేను ఎక్కువ కాదా? నిన్ను నేను ఎప్పుడన్నా విసిగిచ్చానా? నిన్ను ఇప్పుడు ఏమన్నా అన్నానా? ఎందుకు తల్లి ఏడుస్తావు అని ఈ ఎల్కానా ఓదారుస్తూ ఉన్నాడు. తనకు ప్రియంగా ఉన్నందున 2 పాళ్ళు తనకి ఇస్తూ ఉన్నాడు. కానీ ఈమెకు బాధించే ఒక పరిస్థితి అక్కడ ఉంది. ఎవరికి అర్థం కాని పరిస్థితి అక్కడ ఒకటి ఉంది. అది ఆమెకు కోపం పుట్టించెను అన్నాడు. ఆ వచనం మీరు అండర్లైన్ చేసుకోవాలి. ఇక్కడ ఏమని వ్రాయబడి ఉంది అంటే, యెహోవా మందిరమునకు పోవునప్పుడెల్లా అది ఆమె కోపం పుట్టించెను కనుక ఆమె భోజనం చేయక ఏడ్చుతూ వచ్చాను. అవునండి, పెనిన్న ఆమెను విసిగిస్తూ ఉంటది, లేనిపోని మాటలు అంటుంటది, అందుకనే ఏడుస్తుంది అని అన్నాడు. పెనిన్న ఇంటి దగ్గర ఉంటే అన్నదండి, ఇంటి దగ్గర ఉంటే దెప్పి పొడవదా? ఇంటి దగ్గర ఉంటే ఈమెకు సంతు లేని సంగతి మాకు తెలియదా? ఇంటి దగ్గర ఉంటే ఆ పిల్లల్ని చూస్తున్నప్పుడు అయ్యో నాకు పిల్లలు లేరే అన్న జ్ఞాపకం కాదా? యెహోవా మందిరానికి పోవునప్పుడల్లా ఎందుకని ఆమెకు ఆ సంగతి బాధకరంగా అన్నం తినకుండా అంతగానం ఆయన మంచి ప్రత్యేకమైన విందు చేసి అన్ని చేసి 2 పాళ్ళు ఇచ్చి మంచి తినమ్మా అని ఓదార్చి, నేను నిన్ను ఎప్పుడన్నా ఏమన్నా అన్నానా? నేనున్నాను కదా, నీకెందుకు? 10 మంది కుమారుల కంటే నేను ఎక్కువే నీకు అని ఓదారుస్తున్న భర్త మాటలు కూడా లెక్క చేయకుండా ఆమెను బాధపరుస్తున్న ఒక విషయం ఏంటో అక్కడ జరుగుతుంది. అది ఆమెను బాధ పెట్టి. అయితే కింది వచనాల్లో చదివితే ఆమె దేవాలయంలోనికి వెళ్ళి ఏమని ప్రార్థన చేసింది 11వ వచనములంటే, బహుగా ఏడుస్తూ. అక్కడ ఏలి ఉన్నాడు. ఏలి దగ్గరికి వెళ్ళి ఏం ముచ్చట చెప్పుకోలే. యెహోవా సన్నిధికి వెళ్ళిపోయి బహు దుఃఖాక్రాంతురాలై చాలా ప్రార్థన చేస్తూ ఉండే. ఏమని? నీ సేవకురాలై నాకు కలిగిన శ్రమను చూచి నీ సేవకురాలై నన్ను మరొక జ్ఞాపకం చేసుకుని నీ సేవకురాలనైన నాకు మగ పిల్లను దయచేసిన ఎడలా నేను వాడిని క్షౌరం చేయించకుండా నన్ను నాజీరు చేసి బ్రతుకు దినములన్నిట వారిని నీకు అప్పగిస్తానయ్యా, నీ సేవకుడుగా నీ మందిరములో వదిలిపెట్టేస్తానయ్యా, నాకు ఒక మగపిల్లోని అయ్యా అని ఏడ్చింది. ఏమండి, చాలా మంది అన్నా ప్రార్థన దేవుడు విన్నాడు, పాపం పిల్లలు లేరు, సంతు లేరని ప్రార్థన చేసింది, ఏడ్చింది, దేవుడు కనికరించి కుమారుని ఇచ్చాడని అన్నా ప్రార్థన విన్నావుగా, మా ప్రార్థన వినయ్యా అని పాటలు రాసి పాటలు పాడుతూ ఉంటారు.
అసలు అన్న ఎందుకు ఏడ్చింది, దేనికి ఏడ్చింది అని చెప్పిన వారు నాకు ఇప్పుడు ఇంత వయసు కానీ నేను ఎప్పుడు వినలేదు. 2015 సంవత్సరమున దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షతను బట్టి నేను ప్రభువును గణపరుస్తూ దేవునికి నేను వందనాలు చెల్లిస్తూ మహిమపరిచాను. చాలా మంది దైవజనులు జపన్యతో సహా ఈ మర్మము, ఈ సత్యం ఇప్పుడే మేము విన్నామని ఒప్పుకొని దేవుణ్ణి మహిమపరిచారు. అది ఏంటి అనగా, సంతు లేకుండా ఉన్న దాని విషయమై పెనిన్నా తనను వైరి అయి తనను వేధిస్తున్న విషయమై ఆమె దుఃఖపడటం లేదు. కానీ ఆయన సంగతి ఆమెకు ఆలయంలోకి వెళ్ళినప్పుడే గుర్తొస్తుందా? ఇంటికాడ కూడా సంతు లేదు, ఇంటి దగ్గర కూడా ఆమె గుడ్రాలని ఆమెకు తెలుసు, ఇతరులు అనుకుంటుంటే వింటుంది. అంతకంటే ఎందుకు ఇంట్లోనే రోజు పెళ్ళినా అంటూనే ఉంటది. ఇప్పుడు ఎందుకు దుఃఖం వచ్చింది, అప్పుడు ఎందుకు దుఃఖం రాలేదు? సరే, ఓకే. సెకండ్ విషయం థింగ్ ఏంటంటే, అయ్యా నాకు సంతానం ఇచ్చి ఆ యొక్క నిందను కొట్టేయ్యా, ఆ మాట్లాడే వాళ్ళ నోర్లు మూయించు స్వామి అని ప్రార్థన చేయొచ్చు. ఆడపిల్ల పుడితే సంతానవతి కదా, ఆమె గుడ్రాలని పేరు మార్చిపోదా? మరి ఎందుకని మగపిల్లవాడిని ఇక్కడ అడిగింది? మనం గమనించాల్సిన విషయం అన్నమాట. మగ పిల్లవాడిని ఇవ్వు, మళ్ళీ నేను వాడిని నా దగ్గర ఉంచుకోను, వాడిని నేను కొద్ది రోజుల తర్వాత మరలా నీసండి నేను వాడిని బ్రతుకు దినములన్నిటను నేను వాడిని నీకే అప్పగించేస్తాను అని మొక్కుబడి చేసుకొని ప్రార్థన చేసి, ఎలా వాడిని ఒక నాజీరు చేయబడిన వ్యక్తిగా పెంచుతాను, ప్రత్యేకంగా పెంచుతాను, పెంచి మళ్ళీ తీసుకొచ్చి దేవాలయంలో వదిలిపెట్టేస్తాను, అది నీకే ఇచ్చేస్తా, మొక్కుబడిగా నేను అడుగుతున్నాను, నువ్వు నాకు సహాయం చేయమని. నాకు ఆడపిల్ల పుట్టింది నా సాక్ష్యం అయితే, తర్వాత అందరికి మగపిల్లడు మా ఫస్ట్ కాన్పులో పుడితే నేను మూడో కోడల్ని, నాకు మొట్టమొదట ఆడపిల్ల పుట్టింది, తర్వాత మగపిల్లవాడు మార్టిన్ బాబు పుట్టాడు. అయితే ఈసారి మరలా ఆడపిల్లే పుడుతుంది అని చాలా మంది అన్నారు, మా మమ్మీ కూడా అన్నది. నేను మాత్రం పెద్దోడు పుట్టి 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయితే నేను ఒక ప్రార్థన చేసుకున్నాను, దేవా నాకు ఇంకొక మగపిల్లవాడు కావాలి, ఈసారి నువ్వు నన్ను దర్శిస్తే నాకు మగపిల్లగా నువ్వు ఇస్తున్నావు, నేను వాడిని సేవకు అప్పగిస్తున్నాను స్వామి అని నేను హన్నాలాగా మొక్కుబడి చేసుకుని ప్రార్థన చేశానండి. అసలు శూన్యంలో ప్రార్థన చేశాను. ఈసారి నువ్వు నాకు మగపిల్లగా నీవు, నేను నీకు మొక్కుబడిగా నీ సేవకు అర్పిస్తాను. ఎందుకంటే పెద్దవాడు జ్యేష్ఠుడు, వాడు సేవ చేయాల్సిందే. మరి అమ్మాయి అవును ఆమె పెద్దది, ఆమెకు ఒక మంచి సేవకుని భర్తగా ఇవ్వు తండ్రి అని నేను ప్రార్థన చేశాను. నాకు దేవునికి తప్ప ఎవరికి తెలియదు. తర్వాత నేను నా భర్తతో చెప్పాను ఈ విషయం. అలాగా దేవుని సన్నిధిలో నేను అడిగాను శూన్యంలో. ఆ మొక్కుబడి దేవుడు ఎవరెన్ని మాటలన్నా, ఇది వరుస అన్నా, అదన్నా, ఇదన్నా, నేను మాత్రం వాళ్ళ మాటలు వినిపించుకోలేదు. నేను ఏ మాత్రం నా విశ్వాసాన్ని కోల్పోలేదు. ఖచ్చితంగా నాకు మగపిల్లవాడే పుడుతున్నాడు, వాడిని నేను సేవకిస్తున్నాను అని అందరికీ బహిరంగంగా చెప్పాను. గమనించాలి, నువ్వు విశ్వసించింది ధైర్యంగా ప్రకటిస్తేనే దేవుడు కార్యం చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. చాలా మంది మనస్సులో నమ్ముతారు, లోపల పెట్టుకుంటారు, బయటికి చెప్పరు. చెప్పాలి. ఏది నమ్మామో అది ప్రకటించినప్పుడే దానికి విలువ ఉంటుంది. రోమాపత్రిక 10లో ఉంది కదా, హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకునేలా నీవు రక్షించబడదు, నీకు నీతి కలుగుతుంది అని వ్రాయబడి ఉంది. ఒప్పుకోకుంటే కుదరదు. కాబట్టి అందుకే అన్యజనుల ఎదుట కూడా దేవుణ్ణి ఒప్పుకున్న వాడినే నేను ఎరుగుతాను, ఒప్పుకోని వాడిని నేను ఒప్పుకోను, నన్ను ఎరగనంటే నేను ఎరగనంటాను అన్నాడు దేవుడు కదా. మనం పైకి అంతరంగంలో విశ్వసించింది కరెక్టే, గుడ్, కానీ బయటకు కూడా నువ్వేం చెప్తున్నావో దాన్ని బట్టే నీకు లెక్క ఉంటుంది. దాన్ని బట్టి దేవుడు న్యాయపీఠం మీద దేవుడు కూడా అదే పద్ధతిలో మాట్లాడతాడు. ఎందుకంటే నువ్వేం విధితే అదే వస్తావు. ఇక్కడ అనే వాళ్ళందరూ అక్కడికి వెళ్ళాక దేవుడు కూడా అవును బిడ్డ నీ కడుపులో ఎంత ప్రేమ ఉందో, ఎంత నా మీద మరి నమ్మకం ఉందో, శభాష్ బిడ్డ అన్నాడు. ఆయన కూడా అక్కడ అలాగే అంటాను, ఖచ్చితంగా బైబిల్లో రాశాడు.
దేవుని ఎదుటను దూతల ఎదుటను నేను ఒప్పుకుంటాను. నువ్వు ఒప్పుకోకపోతే దేవుని ఎదుట ఆ కోటాను కోట్ల దూతల ఎదుట నేను కూడా ఎరగనంటానని మంచిగా చెప్పాడు దేవుడు. కాబట్టి ఇక్కడ ఈమె ఏదైతే నమ్మిందో, ఏది విశ్వసించిందో అది మొక్కుబడి చేసుకుంది. నేనైతే ధైర్యంగా ప్రకటించి ఈమె కూడా కుమారుని కొరకు ఎదురు చూస్తూ ఉందన్నమాట. దేవునికి మహిమ కలుగును గాక. విశ్వసించింది, నమ్మింది, అడిగింది. ఎందుకు కుమారుణ్ణి అడిగింది? కుమారుణ్ణి అడగాల్సినటువంటి ఆవశ్యకత ఎందుకు, ఏంటి? నిజంగా ఎంతగా ప్రార్థన చేస్తుందంటే, ఆమె మొక్కుబడి చేసుకొని ప్రార్థన చేస్తుంటే ఏలి ఆమె నోరు కనిపెడుతుండంటండి. అంటే పెదవులు మాత్రమే కదులుతున్నవి కానీ కన్నీరు ధారపాతంగా వస్తుంది. ఆయనకు అర్థం కాలేదండి. మీకు అందరికీ తెలుసు, చదువుకొని ఉంటారు. ఏమన్నాడు? అమ్మాయి చూసి 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 గంటలు గడిచిపోతున్నాయి. ఏడుస్తుంది, అడుగుతుంది, ఏం బయటికి వినపడట్లేదు. బయటికి వినపడితే ఈమె కుమారుని అడుగుతుందేమని ఆయన అనుకునేవాడు. కానీ వినపడట్లే. కానీ దేవుడికి ఆమెకు మాత్రమే అర్థమవుతుంది. అది పెదవులు మాత్రమే కదులుతున్నాయి. కన్నీటితో ఎక్కువ కన్నీరు వస్తే మాటలు రావు అన్న సంగతి మనకి అందరికీ తెలుసు. నోరు మాట్లాడడం బంద్ అయితే కళ్ళు మాట్లాడతాయి అంటాడు మా బాబు ఎప్పుడు. అవును, అది సత్యం. కన్నీటితో ప్రభు పాదాలు కడుగుతూ ఉంది. అప్పుడు అమ్మాయి, ఎంతసేపటికి నువ్వు మత్తురాలై ఉంటావు అన్నాడు. అయ్యా నేను ద్రాక్షరసం తీసుకోలేదు, నేను మత్తురాలను కాదయ్యా అంటూ అక్కడ ఏమంటదంటే, నేను ఆత్మని యెహోవా సన్నిధిని కుమ్మరించుకుంటున్నాను, నన్ను మనోదుఖము కలిగిన దానిగా ఉన్నానయ్యా అని చెప్తూ అత్యంత కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పు విడుచుచున్నాను, నేను దీన్ని చెప్పుకొనుచున్నాను అన్నాడు. అత్యంత కోప కారణం అంటండి. అత్యంత కోప కారణం ఏంటంటే ఏంటి చెప్పండి? ఏమై ఉంటది అంటే పెనిన్న అన్నందుకు కాదు, ఇంకెవరో ఇరుగు పొరుగు మాట్లాడుకుంటున్నందుకు కాదు. ఇక్కడ ఒకటి జరుగుతుంది చూడండి. 1వ అధ్యాయం 3వ వచనంలో ఖచ్చితంగా అక్కడ రాశారు. ఏమని రాశారు 3వ వచనంలో? ఇతడు షిలోహునందున్న సైన్యములకు అధిపతికి యెహోవాకు మొక్కుకొనుటకును బలి అర్పించుటకును ఏటేట తన పట్టణం విడిచెచ్చడికి పోచుండను. ఆ కాలమున ఏలి యొక్క 2 కుమారులకు హొఫ్నీ ఫీనెహాసులు యెహోవాకు యాజకులుగా ఉండి, ఈమె అక్కడికి వెళ్ళినప్పుడల్లా, యెహోవా మందిరమునకు వెళ్ళినప్పుడల్లా ఆ సంగతి ఆమెకు చాలా బాధ కలిగించింది అని మనం చదువుకున్నాం. అప్పుడే దాని విషయమై ఆమె చాలా దుఃఖపడిందని, ఏడ్చిందని, బాధపడిందని మనము చదివాం. అక్కడికి వెళ్ళినప్పుడే ఎందుకు ఆమెకు అది అంటే, అక్కడ జరిగే బలి విధానం, అక్కడ జరిగే అర్పణలు జరిగే విధానం, ప్రత్యేకంగా అక్కడ ఉన్నటువంటి యాజకులుగా ఉన్నటువంటి ఏలి కుమారుల విధానం, పద్ధతి, చేష్టలు, వైఖరి ఏది ఆమెకు నచ్చదు. అందుకే ఆడపిల్లని అడగలేదు. ఇక్కడ ఆలయంలో జరగాల్సిన విధానాలు ఏవి సరిగ్గా జరగట్లేదు అయ్యా. వచ్చినప్పుడు నా భర్త ఏటేట తీసుకొస్తాడు, నాకు సంతు లేదు అన్న బాధ కంటే ఇది నాకు ఎక్కువ బాధ అయిపోయింది. నా భర్త నన్ను చాలా ప్రేమించేవాడే, నన్ను అంత ప్రియముగా ఎంచుతాడు. ఏడుస్తే ఎప్పుడైనా ఆయన అనుకుంటాడు, నేను పిల్లలు లేరని ఏడుస్తున్నాను అనుకొని, నేను 10 మంది కుమారుల కంటే నీకు ఎక్కువ కాదా అంటాడు. కానీ నా దుఃఖం నీకు తప్ప ఎవరికి అర్థం కాదు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయ్యా, ఆ ఆలయంలోకి వచ్చి అక్కడ జరుగుతున్న విధానం నేను చూస్తే నాకు చాలా బాధ కలుగుతుంది. అందుకని నేను అడుగుతున్నాను, నాకు కొడుకు నువ్వు. నేను చాలా జాగ్రత్తగా అతని నాజీరులో పెంచి తీసుకొని వచ్చి మళ్ళీ నీకే మొక్కుబడి చేస్తాను, అర్పిస్తాను అంటే, ఏలి కుమారులు యెహోవాని ఎరగని వారై ఉన్నారని 17వ వచనంలో అంటాడు.
వాళ్ళ చేష్టలను బట్టి, వాళ్ళ విధానాన్ని బట్టి, వాళ్ళ మాటలను బట్టి, వాళ్ళ పద్ధతిని బట్టి చాలా మంది ఇశ్రాయేలులు బలు అర్పించడానికి అక్కడికి రావడానికి ఇష్టం కావట్లేదు. ఎవరు రావట్లేదట. ఏమండి, ఒక దైవజనుడి పిల్లల చేత గుడికి రాకుండా జనం మానేశారంటే ఎంత బాధాకరమైంది. అది ఆ ఇంటి వారికి బాధ కలిగించిన దానికంటే ఎక్కువ ఒక విశ్వాసికి బాధ కలిగింది. అది ఎంత శ్రేష్టమైన మనస్సు మనం గ్రహించాలి. హన్నా మనస్సు, అయ్యో దేవునికి బలులర్పించడానికి ఏటేట వచ్చి జనాలు రాకుండా పోతున్నారే ఈ పిచ్చి మొహాలు చేసే పనులను బట్టి, వీళ్ళ దైవికమైన విధానం లేకుండా దేవుని ఎరగనట్లుగా బతుకుతున్న ఈ బ్రతుకు చాలా బాధ కలిగిస్తుంది. అందుకు ఆమె ఏడ్చి, అది అన్న మాటను మీరు అండర్లైన్ చేసుకోవాలి. వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ మాటలు, వాళ్ళ చేష్టలు, వాళ్ళ వ్యక్తిత్వం, వాళ్ళ విధానం ఈమెకు నచ్చలేదు. ఏలికి ఏమి అర్థం కావట్లేదు. స్థూలకాయుడై కళ్ళు మందం అయిపోయి ఉన్నాడు, కానీ ఏమీ అర్థం కావట్లేదు ఏలికి. ఏమండి, ఏలికి ఈమె ప్రార్థన చేసేది కూడా ఏం అర్థం కాలేదు. మత్తురాలై అన్నాడు. కానీ అంతరంగాన్ని పరిశీలిస్తున్న నీతి కలిగిన దేవుడు ఏ కారణమును బట్టి, ఏ విషయమై హృదయాన్ని కుమ్మరించుకుంటూ దేవుని సన్నిధిలో అంతగా రోధిస్తుందో అంతరంగం ఎరిగిన దేవుడు గ్రహించి వెంటనే ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడని దేవుని వాక్యంలో. ఎప్పుడైతే అయ్యా అత్యంత కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పు నాలో నేను దీన్ని చెప్పుకొనుచుంటినను. ఈ కోపము పెనిన్నా మీద కాదండి. పెనిన్నా మీద అయితే ఇంటి దగ్గర ఏడవచ్చు, ఇంటి దగ్గర ఆడుకోవచ్చు, ఇంటి దగ్గర కోపం చేయొచ్చు. అక్కడ ఇక్కడ ఏం లేదు, బైబిల్ రాయబడలేదు. అక్కడ చక్కగా రాశారు, యెహోవా మందిరమునకు వచ్చినప్పుడెల్లా ఉంది స్పష్టంగా 7వ వచనంలో. యెహోవా మందిరమునకు పోవునప్పుడెల్లా అది ఆమెకు కోపం పుట్టించింది గనక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చేది. 7వ వచనం. కాబట్టి ఎందుకని అప్పుడు ఏడ్చిందామె? ఎందుకని అప్పుడు ఆమెకు అది దుఃఖం కలిగించింది? మనం గ్రహిస్తే ఇదే మనకు అర్థమయ్యింది. ఇదే మనకు ఇంతకు మినహా అక్కడ ఏమీ లేదు. అవును, దీన్ని బట్టి ఆమె చాలా దుఃఖపడింది. అందుకే అయ్యా ఈ గొడ్రాలతనం పోగొట్టయ్యా, ఒక పాపని అయ్యా అంట, ఒక సంతానం అయ్యా అని మామూలుగా అడిగినా అయిపోతుంది. కానీ ప్రత్యేకంగా నాకు మగ పిల్లవాణిని అనుగ్రహిస్తే వానిని నేను తల మీదికి మంగళ కత్తిర అనగా నా జీరులో పెంచి నేను మరలా యెహోవాకు మొక్కుబడి చేసి ఇక్కడే వదిలిపెట్టిపోతానయ్యా మందిరంలో. అంటే ఆ దుర్మార్గ పనులు చేస్తున్న దుర్మార్గుల చేష్టలు సహించలేకపోయింది. ఒక విశ్వాసికి ఎంత రోషం ఉందో మనం గ్రహించాలి. దేవునికి స్తోత్రం. యెహోవా రోషం కలిగిన వాడు గనక అందరికీ ఆ రోషం ఉండాలి. ఆయన బిడ్డలైతే ఎవడు దైవ విరోధమైన కార్యం చేస్తున్నా తరతమ భేదము లేకుండా రోషముతో ఆ విషయాన్ని సహించలేకపోవడం, ఖండించగలగడం దైవిక విధానం అని మనకు అర్థమవుతుంది. అందుకని నేనేం చేయలేను ఒక స్త్రీని, కాబట్టి నాకేను ఒక కుమారునిస్తే తిరిగి నేను నీకు అర్పిస్తా. వాడు చేస్తాడు ఈ పనులన్నీ కూడా, ఈ అర్పణలు. మరలా దేవాలయంలోనికి జనము గొప్పగా రావడానికి, అందరు రావడానికి వాడు చేస్తాడు ఈ పని అని చెప్పి చాలా ఎంతో సంతోషంగా ఆమె ఆ మాట చెప్పింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ మాటలు ఆమె చెప్పిందో, ఈ ప్రార్థన చేసిందో, అయ్యా నేను అత్యంత కోప కారణమును బట్టి ప్రార్థన చేస్తున్నాను అని చెప్పింది. ఆయన ఒక్క మాట చెప్పాడు, అర్థం కాకపోయినా ఆమె చెప్పిన మాటను బట్టి దైవజనుడు ఒక మాట చెప్పాడు. ఏమని? నీవు యెహోవా సన్నిధిలో ఏమడిగావో అది దేవుడు నీకు అనుగ్రహిస్తాడు అని చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ కింది వచనం మనము చదివినట్లయితే, ఎప్పుడైతే దైవజనుడు ఆ మాట చెప్పాడో వెంటనే లేచింది, కళ్ళు తుడుచుకుంది. కళ్ళు తుడుచుకొని ఏం చేస్తుందండి, ఇంకా ఆ రోజు నుండి అంట దుఃఖముఖముగా ఉండడం మానేసిందంట. హల్లెలూయా. ఒక నిశ్చయత ఆమె అంతరంగములో కలిగింది. దేవుడు నేను అడిగాను, దేవుడు నాకు ఇస్తాడు. అది ఏదైనా మనం అడిగితే దేవుడు ఇస్తాడని నమ్మితే మనం కూడా ఇలాగే ఉండాలి. అంతేగాని మొత్తానికి అడిగానండి ఏం చెప్తాడో దేవుడు మరి అనొద్దు. అంటే ఎవరి దగ్గర అనొద్దు, నీ మనసులో అనుకోవద్దు, ఎవరితోనూ అనొద్దు. నేను అంటాను, మనసులో ఏముంటుందో అదే మాట్లాడతావు కదా. హృదయము నిండి ఉండి దానిని బట్టి ఒకరినొకరు మాట్లాడను అని వాక్యం చెప్తుంది కదా. అలాంటప్పుడు ఓకే, దేవుడు నా మనవి వింటాడు, నాకు జవాబిస్తాడు. ఇప్పుడు నేను అడిగిన ఈ ప్రార్థన మనవి ఆయన విన్నాడని అందుకే నా ప్రార్థన చివరిలో నాకు పరిశుద్ధాత్ముడు నేర్పించింది, అడిగిన వాటిని ఎల్ల పొంది ఉన్నాం నమ్మమన్న వాక్యం పదే పదే నేను ఎత్తి ప్రార్థన చేసి, దేవా నీవు నాకు నేను అడిగినవన్నీ నాకు ఇచ్చినందుకు నీకు వందనాలని నా ప్రార్థన ముగిస్తా. నేను నమ్మినట్లే నా ప్రార్థన ముగింపులో ఆ మాట నేను పలుకుతాను. దేవుడు తప్పకుండా నాకు ఇస్తాడు. మనం అందరం చేయాల్సిన ప్రార్థన కూడా అదే. హన్నా కూడా అదే నమ్మింది. ఆమె ఆ స్త్రీ తన దారిన వెళ్ళి భోజనము చేయుచు నాట నుండి దుఃఖముఖముగా ఉండడం మానేసి. హల్లెలూయా. సంతోషంతో నేను అడిగాను, దేవుడు నాకు ఇచ్చేశాడు. ఇదిగా త్వరలో నాకు కుమారుడు ఇస్తాడు, నేను అతన్ని నాజీరులో పెంచుతాను, నేను దేవునికి మొక్కుబడిగా అర్పిస్తాను. తప్పకుండా ఆలయంలో తిరిగి మరలా యెహోవాను సేవించుటకు జనులు తండోపతండాలుగా వచ్చేలాగా నా కుమారుడు అక్కడ చేయాల్సినవన్నీ చేస్తాడు. ఎందుకంటే ఏలి వృద్ధుడైపోయాడు, ఆయన వల్ల కాదు కనుక. వాళ్ళేమో దుర్మార్గులైపోయి దేవుని ఎరగని వారుగా అసహ్యమైన కార్యాలు చేసేవాళ్ళగా వాళ్ళు ఉన్నారు. అందుకని తీతు పత్రిక 1:16 ఏం చెప్పిందంటే, వారు దేవుణ్ణి ఎరుగుదమని చెప్పుదురు గాని అవివేకులు అసహ్యులు తమ క్రియల వలన నయుండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టున్నారు అన్నాడు. అదే అలాంటి ఏలీ కుమారులను చూసి ఆమెకు ఆలయంలోకి వెళ్ళినప్పుడల్లా బాగా దుఃఖం అనిపించింది, బాధ అనిపించింది. దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి, హన్నాకున్న శ్రేష్టమైన లక్షణం తనకు పిల్లలు లేకపోవడం బాధ కలిగించిన. అది ఇంటి దగ్గర కూడా కలుగుతుంది, కానీ ఇక్కడికే వచ్చి ఆ సంగతి అప్పుడు గుర్తొచ్చిందా? కాదు. నాకు కుమారుడు నువ్వు, నేను నీకు ఇస్తా. ఇక్కడ జరిగే కార్యక్రమాలన్నీ నీ నామ మహిమ కొరకు సక్రంగా ఆలయంలో జరగాలి అని చెప్పి ఆ విషయమై దుఃఖపడింది తప్ప ఆమె గొడ్రాలు అని పేరు మార్చుకోవాలంటే ఆడపిల్ల ఇచ్చినా పర్వాలేదు. అయ్యా నన్ను సంతు లేని దానిగా చేశావు కదా, నీవే మరలా నన్ను దర్శించి నాకు సంతు కలగ చేయయ్యా అంటే తప్పు కాదు. ఆ ప్రార్థన ఎవరు తప్పు పట్టరు, కానీ అది కాదండి. చక్కగా పరిశుద్ధాత్ముడు రాసి పెట్టాడు ప్రతి విషయం. ఆమె దేవాలయమునకు యెహోవా మందిరమునకు వచ్చినప్పుడెల్లా ఆ సంగతి ఆమెకు కోపం పుట్టించను గనక ఆమె భోజనం చేయాలి. ఏ సంగతి అది అన్నాడు. ఏది? వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ విధానం, వాళ్ళ మాట, వాళ్ళ తీరు, ఎవరు దేవాలయమునికి రాకపోవడం, ఇవన్నీ కూడా అసహించుకోవడం, ఇవన్నీ కూడా చాలా బాధ కలిగించి దేవుని నామానికి అవమానం కలుగుతుంటే తను సహించలేకపోయింది. చాలా మంది క్రైస్తవులకు తననేమన్నంటే చాలా రోషం వచ్చేస్తుంది, కానీ దేవుణ్ణి ఎవరు ఏమన్నా ఏమనిపించదు, బాధ అనిపించదు. రోషం కలిగిన వాళ్ళు ఉంటే యెహోవా పక్షంగా మనము నిలబడగలిగిన స్థాయి మనకు రావాలి. ఏదో ఒకటి చెయ్యాలి, ఏమీ లేదా అత్యంత కోప కారణమును బట్టి ప్రభు పాదాలు పట్టుకుని ఎట్లా ఏడుస్తుందో అలా దుఃఖపడి ఆ బుద్ధిహీనులు, అవివేక అజ్ఞానమైన వారి కృత్యములు గ్రహింపులోకి వారికి వచ్చి వారిని వాళ్ళు మార్పు చెంది ఈ నామానికి మహిమ కలిగేటట్టు వారిని త్రిప్పు స్వామి అని మనం ప్రార్థన చేయాలంతే. అవైనా రావాలి మనకు.
ఎవడు దుష్టుల పక్షంగా ఎవడు నా పక్షంగా లేస్తాడు అన్నాడు. కాబట్టి మనం ఆ విధంగా ఉండాలి. ఇక్కడ ఆమె ఎప్పుడైతే ఏమి ఆ మాట చెప్పి, అయ్యా నేను ఒక ప్రత్యేకమైన కారణాన్ని బట్టి ఏడుస్తూ, నేను మత్తురాల్ని కాదయ్యా, అత్యంత కోప కారణమును బట్టి నేను ఏడుస్తూ నిట్టూర్పులు విడుస్తూ నాలో నేను ఇది చెప్పుకుంటున్నానంటే, అప్పుడు ఆమె సరే అమ్మ నువ్వు క్షేమంగా వెళ్ళు, నువ్వేమడిగావు అది దేవుడు నీకు ఇస్తాడు అనగానే ఎప్పుడైతే నీ దృష్టికి నేను కృప పొందాను సంతోషమని ఇక ఆ రోజు నుండి దుఃఖముగా ఉండడం మానేసింది. అంటే దేవుడు నేను నా ప్రార్థన విన్నాడు, నేను అడిగింది ఇచ్చాడు అని నమ్మి సంతోషంతో దేవుని స్తుతిస్తూ ఉందా. ఈ సమయంలో దేవుడు ఆమెను దర్శించాడు, జ్ఞాపకం చేసుకున్నాడు. ఆమె గర్భవతి అయింది, కుమారుణ్ణి కన్నది. అతనికి సమూయేలు అని పేరు పెట్టింది. బైబిల్లో ఎక్కువ మంది ఆడవాళ్లే పేర్లు పెట్టుకున్నారు తమ పిల్లలకి. నేనే పెట్టుకున్నాను పిల్లలకి పేర్లు. బైబిల్ చదువుకోవడం, ఆ బైబిల్లో ఉన్నటువంటి ఆ క్యారెక్టర్ చదివినప్పుడు అబ్బా ఎంత మంచిగుంది అని నేను వెంటనే నా పిల్లలకి పేరైతే బాగుండు అని చక్కగా ఆ పేర్లు పెట్టుకున్నా. గతంలో కూడా మీకు చాలాసార్లు చెప్పాను. సరే ఇక్కడ ఎప్పుడైతే ఇక అతనికి సమూయేలు అని పేరు పెట్టి మళ్ళా ఆ టైం వచ్చింది, మళ్ళా ఆలయానికి వెళ్ళే టైం వచ్చింది. ఆయన వచ్చి మరి ఆలయానికి వెళ్ళాలి కదా, వస్తావా అన్నా అని అడిగాను. లేదండి నేను రాను, బిడ్డ పాలు విడిచి ఉడుచు వరకు నేను రాను. వాడు యెహోవా సన్నిధిని అగ్గుపడి తిరిగి రాక అక్కడనే ఉండునట్లుగా నేను వాడిని తీసుకుని వస్తునని తన పెనిమిటితో చెప్పి వెళ్ళక ఉండేడు. ఏంటి నువ్వేం చేస్తావు? దేవుడు లేక కొడుకునిస్తే మళ్ళీ ఈయన తీసుకెళ్ళి అక్కడ పెట్టి వస్తావా నువ్వు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏమనలేదండి ఎల్కానా, ఏమనలేదు. ఏమంటాడు తెలుసా, నీ దృష్టికి ఏది మంచిదో అది చేయము, నీవు వానికి పాలు మానిపించే వరకు నిలిచి ఉండము, యెహోవా తన వాక్యమును స్థిరపరచును గాకని ఆమెతో అన్నాడు. ఆ కాగా ఆమె అక్కడనే ఉండి తన కుమారునికి పాలు మాన్పించే వరకు అతన్ని పెంచుచూ ఉండేను. హల్లెలూయా. ఏ తల్లైనా పిల్లల్ని పెంచుద్ది, కానీ హన్నా ఎలా పెంచిందో కింది వాక్యంలో మనం చదువుకోగలుగుతాం. హల్లెలూయా. ఏటేట దేవుని సన్నిధిలో బలి అర్పించినప్పుడు ఈసారి వెళ్ళాలి. ఎందుకంటే నేను వచ్చానంటే మళ్ళీ మా బాబుని వెనక తీసుకురాను. నేను మొక్కుకున్నది ఏంటి, నీ సన్నిధిలో నీకు ఇక్కడ వదిలిపెట్టిపోతా. అయితే అతను పాలు మానిపించే వరకు నేను పెంచాలి, పాలు మానిపించాక దేవుని సన్నిధిలో నేను వదిలేసేయాలి. అతడు కనపడి వెనుకకి తిరిగి రాకూడదు. యెహోవా సన్నిధిలో నేను చేసిన మొక్కుబడి ప్రకారంగా అతన్ని వదిలిపెట్టి రావాల్సి వస్తుంది కనుక నేను రానంటే ఆమె మాటను ఎంత మంచిగా మన్నించి ఎల్కానా సరే నీ దృష్టికి ఏది మంచిదైతే అది చెయ్యి, అలాగే కానీ యెహోవా తన పక్షం వాక్యాన్ని స్థిరపరుస్తాడని చెప్పి వెళ్ళిపోయాడు. ఈమెరా వెళ్ళలేదు. అలాగే పాలు మానిపించే వరకు కూడా వెళ్ళలేదు. ఇక పాలు పెంచుతూ ఉంది. ఎలా పెంచిందండి చూద్దాం. పాలు మానిపించిన తర్వాత ఇంకా చిన్నవాడై ఉండగానే ఆ బాలు ఎత్తుకొని అర్పణలన్నీ తీసుకొని అక్కడికి వెళ్ళిపోయిందండి. షిలోహునకు వెళ్ళింది. వెళ్ళి ఏలి యొద్దకు తీసుకొని వెళ్ళి, ఏలినవాడా నా ఏలిన వాని ప్రాణము తోడు నీ యొద్ద నిలిచి యెహోవాకు ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఎంత ధైర్యంగా ఎంత చక్కగా చెప్తుంది. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించాడు. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటిని వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడు అని చెప్పింది. హల్లెలూయా. ఏ మాట నోటి నుండి వచ్చిందో ఆ మాట నెరవేర్చింది. చాలా మందికండి మొక్కుకోవడం చేతనవుతుంది కానీ మళ్ళా మొక్కుబడిని చెల్లించడము చేత కాదు. ఏదేదో అనేస్తుంటారు. ఆపద మొక్కులు, కష్టాలు, బాధల్లో, లేకపోతే సంతోషంలో ఏదో ఒకటి గబుక్కుని అనేసి ఆ తర్వాత దాన్ని చెల్లించకుండా మొక్కుకొని చెల్లించకుండుట కంటే మొక్కుకొనకుండుటే మేలు అన్నారు. వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పటం ఒకరికి ఉరి అవుతుంది అన్నారు. కాబట్టి
ఏది పడితే అది నీ పెదవులతో పలికేసి తర్వాత అయ్యో సారీ చూసి వెనకకు తీసుకుంటానంటే మాత్రం నువ్వు నష్టపోతావు. నువ్వు దేవుని సన్నిధిలో ఆయన ఆకాశమందు ఉన్నాడు, మనం భూమి మీద ఉన్నాం, మన మాటలు ఇప్పుడు కొద్దిగా ఉండవలను అని బైబిల్ చెప్తుంది. దేవునికి మహిమ కలుగుందాక. కాబట్టి చాలా జాగ్రత్తగా ఏం మాట్లాడుతున్నాము, ఏం మాట ఇస్తున్నాము, ఏమంటున్నాము అది నెరవేర్చుటకి మనం ప్రయత్నించాలి తప్ప ఏదో ఒకటి అనేసి తూచని మనుషులతో మాట్లాడినట్టుగా మాట్లాడు. అసలు మనిషికే మాట ఇస్తే నెరవేర్చమని 15వ కీర్తన 4వ వచనంలో అతడు ప్రమాణం చేయగా నష్టం కలిగిన మాట తప్పడు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదను. అది మనుషులు చెప్పినా అంతే, దేవునికి ఇంకంతకన్నా భయముతో మనము నెరవేర్చాలి. ఈ హన్న ఎప్పుడైతే మొక్కుబడి ఏం చేసుకుందో అని చెప్పింది భర్తతో, నేను రానండి, నేను విశేషమైన మొక్కుబడి చేసుకున్నాను, అది నేను మరలా వాడిని పాలు మానిపి నేను అక్కడికి వస్తే మళ్ళీ వెనక్కి తెచ్చుకోను నా పిల్లోని. కాబట్టి అక్కడ అగ్గుపడిన తర్వాత అక్కడే వదిలిపెట్టాలి. కాబట్టి పాలు మానిపించే వరకు నేను రానన్నది అలా భక్తిలో పెంచుతూ ఉంది. ఆ పెంచుతూ ఉంది. అయితే అక్కడికి తీసుకొని వచ్చి ఏలీ ఎదుట నిలబడి, ఆ రోజున నేను దుఃఖంతో ఏడ్చుతూ మీరు చూశారు చూడు, మీ ముందు నేను నిలబడి ఉన్నాను చూడు, ప్రార్థన చేశాను, ఆ స్త్రీని నేనేనయ్యా అని చెప్పి నేనేం అడిగాను, ఈ బిడ్డనే దయచేయమని నేను అడిగాను, ఈ మగ బిడ్డను దేవుడు నాకు ఇచ్చాడు. అయితే నేను మొక్కుబడి చేసుకున్నాను, తన బ్రతుకు దినములన్నిట్లో యెహోవాకు అతడు ప్రతిష్ఠితుడుగానే ఉంటాడు అని చెప్పాడు. అయితే ఇక్కడ ఒక మాట, అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మొక్కాను. ఏమంటే పాలు మానిపించిన పిల్లోడు దేవునికి మొక్కమంటే మొక్కాడు. పాస్టర్ గారు ప్రేజ్లా చెప్పమంటే చెప్పాడు. ఎక్కడ మన పిల్లలు స్కూల్కి వెళ్ళగలరు, చదువుకోగలరు, కానీ పాస్టర్ గారు ప్రేజ్లా చెప్తాను శాతగా. దైవజనులకు పెద్దవాళ్ళకి ప్రేజ్లాడు చెప్పు అని వెనకాల దిగితే తప్ప వాళ్ళకి శాత కాదు, చెప్పరు. కొంతమంది అని వెనకకి వెళ్ళిపోతారు మోటోల్లాగా. కానీ ఇక్కడ ఈ చక్కని కుమారుడు అక్కడే మొక్కున్నాడు, మొక్కుబడి అక్కడే యెహోవాకు మొక్కాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది పెంపకం అన్నమాట. నానా నువ్వు అక్కడికి వెళ్తే నేను మొక్కుబడుతూ ఒక ప్రతిష్ఠిత ప్రార్థన చేసి నేను సంపాదించుకున్నాను నాన్న. నిన్న ఆలయంలో దేవునికి మొక్కుబడిగా ఇస్తానని నేను మాట ఇచ్చాను నాన్న. కాబట్టి ఇంకా నేను దేవుడికి నిన్ను తీసుకుపోయి అక్కడే వదిలిపెట్టి వస్తాను నాన్న. అక్కడ ఒక ఏలి తాత అని ఉంటాడు, అక్కడ బలిపీఠం ఉంటుంది, అక్కడ అర్పణలు తెస్తారు. ఇలా చేయాలి నాన్న, అలా చేయాలి నాన్న, ధూపవేదిక ఉంటుంది నాన్న, బలిపీఠం ఎన్ని చెప్పిందో. పెంచుచూ ఉండేను అంటే ఏం పెంచుతుంది? ఇలా పెంచుతూ ఉంది. ప్రభు మార్గంలో పెంచుతుంది, అర్పణల గురించి పెంచుతుంది, ఎలా దైవిక విధానాలు ఏంటో నేర్పిస్తూ ఉంది. ప్రార్థన చేయడం ఎలా, ధూపం వేయడం ఎలాగా, బలి అర్పించడం ఎలాగా, ఏలి ఎదుట ఎట్లా పరిచయం చేయాలి, ఆయన ఏమడుగుతాడు ఒకదాని తర్వాత అన్నీ నువ్వు చెయ్యాలి నానా అని చక్కగా నేర్పించింది. చూడండి 2వ అధ్యాయంలో ఆమె చక్కని ప్రార్థన చేస్తూ ఉంటుంది. మీరు 1 నుంచి దాదాపు 9 వచనాలు మీరు చదువుకుంటే హన్నా ప్రార్థన ఎంతో అద్భుతంగా ఉంటుంది. అది విజ్ఞాపన చేసి ఇలాగనదాడు. చూడండి, అది అయిన తర్వాత ఇక్కడ అంటుంది కదా, బాలుడు యాజకుడైన ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండే. ఎంత చక్కని మాట, ఎంత చక్కని మాట. అంత చిన్న బాలుడు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు. మళ్ళీ ఇక్కడ 18వ వచనంలో బాలుడైన సమూయేలున నారతో చేయబడిన పోతు ధరించుకుని యెహోవాకు పరిచర్య చేస్తాడు. ఈసారి ఏటేటా ఆమె వస్తున్నప్పుడల్లా చక్కని అంగీ కుట్టి ఏటేటా కుమారుడికి తెచ్చింది. కానీ ఇంకా కుమారుడిని ఒకసారి ఇంటికాడ వాళ్ళందరూ చూపించేస్తానండి, తీసుకెళ్తానండి, మా ఊర్లో చూపిస్తానులే. ఎంతో మంది దేవునికే వీళ్ళు సేవే చేయాలని అర్పిస్తారు, అప్పగిస్తారు. అసలు గుడికేసే తల్లిదండ్రులు ఉన్నారంటే నమ్మండి. కానీ ఏమి మొక్కుబడి చేసుకుని అక్కడ వదిలిపెట్టిపోయింది. ఎన్నో సంవత్సరాలకి లేక కలిగిన సంతానం. కానీ దేవుని సన్నిధిలో ఏం మొక్కుబడి చెప్పిందో, ఏం మాట ఇచ్చిందో ఆ మాట నెరవేర్చి దైవ సన్నిధిలో జరిగే కార్యక్రమాల కంటే నా కుమారుడు నా దగ్గర ఉంటే గొప్ప కాదు, నాకు సంతోషం అంతకంటే కాదు అని చక్కగా నిర్ణయం చేసుకుంది హన్నమ్మ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంగీ తెచ్చేది. అందుకే దేవుడు ఆమెను మెచ్చి దీవించి నిజంగా
ఆమెకు మళ్ళా దేవుడు హన్నాను దర్శింపగా 21వ వచనంలో 3 కుమారులు 2 కుమార్తెలను దేవుడు ఇచ్చాడు. అంటే దాదాపుగా ఆమెకు మళ్ళా ఏమండి 5 సంతానాన్ని ఇచ్చాడు. ఒక్కడినిస్తే 5 అంతల ఫలం పొందుకుంది. కాబట్టి హన్నా ఎందుకు ఏడ్చింది అంటే ఆ ఏడుపుకు ఒక అర్థం ఉండాలి. నీ ప్రార్థనకు ఒక స్పష్టత ఉండాలి. కొంతమంది ఏం ప్రార్థన చేస్తున్నా వాళ్ళకి తెలవదు, ఏదో వచ్చిన పదాలన్నీ పలుకుతూ ఉంటారు. అలా పలికి అవి కరెక్ట్గా అనుసరించకపోతే ఆ దేవునికి లెక్క చెప్పాలన్న జ్ఞానం ఇంగితం ఏమీ ఉండదు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే వినేవాడు, వావ్ భలే ప్రార్థన చేసిందండి ఇవిడి, భలే ప్రార్థన చేశాడు ఇతడు అనుకుంటారు. కానీ నీ నోట నుండి వచ్చే మాటను కాయాలి, నెరవేర్చాలి. ఇష్టం వచ్చినట్టు పదాలన్నీ పలకడం కాదు. మాట ఇచ్చింది, నెరవేర్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏది మొక్కుకుందో ఆ మొక్కుబడిని చెల్లించింది, మొక్కుబడి ప్రకారంగా చేసింది, అది నీకు పాపమగును అంటాడు ద్వితీయోపదేశకాండం 23:21. కాబట్టి నువ్వు మొక్కుబడి చేసుకున్నావా చెల్లించు, లేకుంటే అది నీకు పాపమగును. ఏ విధము చేతనైనా దేవుడు రాబడతాడు, కానీ నీకు మాత్రం పాపమే అవుతుంది. అది వాక్యం గుర్తుపెట్టుకోమని వాక్యంలో. అది చిన్నదైనా పెద్దదైనా దేవుని సన్నిధిలో ఒక వస్తువు ఇస్తామంటారు, లేకపోతే ఇంత కానుక ఇస్తామంటారు, దేలకి ఇస్తాం, ఉపవాసం నుండి ప్రార్థన చేస్తామంటారు, ఇలా రోజుకు ఇలా చేస్తాం అలా చేస్తామంటారు. లేకపోతే పిల్లల విషయంలో ఒక మొక్కుబడి చేసుకుంటారు, ఆస్తి విషయంలో మొక్కుబడి చేసుకుంటారు. చాలా మంది మాట దాటేసే వాళ్ళే ఎక్కువ మంది, చెల్లించి అనుసరించే వాళ్ళు బహు తక్కువ మంది. ఇక అన్నా మనకు ఒక పాఠం. ఏ విషయంలో ఏడవాలో, ఏ విషయంలో ప్రార్థించాలి, ఏది అత్యంత కోపకారణం అవ్వాలి, ఏది మన మనస్సుకు గాయం కలగాలి, ఏది మన మనస్సుకు నొచ్చాలి, దేన్ని మనం మనస్సున పెడుతున్నాం దేవాలయం మనకి వెళ్ళినప్పుడు, లేక క్రైస్తవ లోకాన్ని చూసినప్పుడు, లేక దైవజనులను వాళ్ళ కుటుంబాలను చూసినప్పుడు నీకు ఏది బాధ కలిగిస్తుంది? నా దేవునికి ఏది బాధ కలిగిస్తే నీకు అదే బాధ కలిగించాలి. దేవునికి మహిమ కలిగిస్తాను. నీ దేవునికి సంతోషం కలిగించేది నాకు కూడా సంతోషం కలిగించాలి, మనకు కూడా. అన్న మనస్సు అది, అన్న తత్వం అది. దేవునికి స్తోత్రం. అందుకే చరిత్రలో నిలిచిపోయింది తన కుమారుడు కూడా. దేవునికి మహిమ కలిగి ఉంటాడు. ఈమె మంచితనము, ఈమె క్యారెక్టర్, ఈమె మాట విధానం, ఈమె పద్ధతి, ఈమె ప్రార్థన ఇవన్నీ గమనిస్తున్న తన భర్త ఒక్క మాట కూడా ఎదురు చెప్పకుండా, సరే నీకేది మంచిదనిపిస్తుంది చెయ్యి, నీ దృష్టికి ఏది మంచిదని చెయ్యి, దేవుడు దానిని స్థిరపరుస్తాడు ఆయన వాక్యం అని చెప్పినటువంటి చక్కని గనురాలే అనుకోవాలి ఈ హన్నమ్మ. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాగే మనం ఇంకా లోపలికి వెళ్ళి మనం ధ్యానించినట్లయితే 26వ వచనంలో ఉంటది. 21 అయితే బాలుడకు సమయంలో యెహోవా సన్నిధిలో ఉండి ఎదుగుతున్నాడు. మన ఇంట్లో మనం పిల్లల్ని ఎదిగిస్తాం, కానీ అది దేవుని సన్నిధి మన ఇంట్లో కూడా ఉండాలి. అందరూ అలాగా గుళ్ళో వదిలిపెట్టడం అనేది కాదు. నువ్వు గుళ్ళో వదిలిపెట్టక్కర్లేదు, నీవు దేవుని సన్నిధిలోనే వాళ్ళని పెంచాలి. ఇల్లు కూడా అంతగా వాతావరణాన్ని కలిగించాలి. దానికోసం నువ్వు ప్రార్థన చేయి. అత్యంత ఏ కారణాన్ని బట్టి ప్రార్థన చేయొచ్చు అంటే, నీకు కష్టం కలిగితే ప్రార్థన చేయొచ్చు, దుఃఖం కలిగితే ప్రార్థన చేయొచ్చు, సంతోషం కలిగితే ప్రార్థన చేయొచ్చు, అత్యంత కోప కారణాన్ని బట్టి కూడా ప్రార్థన చేయొచ్చు. దేవుని మహిమ కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి ప్రార్థించింది, చక్కని కుమారుని పొందుకుంది. ఆ కుమారుణ్ణి దేవునికి నాజీరు చేయబడిన వాడిగా పెంచింది. ఆలయములో ఏలీ ఎదుట ఏమేం చేయాలి ఇంటి దగ్గర తరబీదు ఇచ్చింది. బాలుడగు సమూయేలు ఇంకనూ ఎదుగుచు యెహోవా దయయందు మనుష్యుల దయయందు వర్ధిల్లుతున్నాడు అని 26వ వచనంలో రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. 2వ అధ్యాయం 26. సరే, మనం ఇంకా గమనించినట్లయితే ఒక దినము బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేస్తూ ఉన్నటువంటి సమయంలో ఆ రాత్రి నిద్రపోయాడు. ఎక్కడ నిద్రపోయాడండి? దీపం ఆరిపోక మునుపు సమూయేలు యెహోవా మందసం ఉన్న చోట యెహోవా మందిరములో పడుకొని ఉన్నాడు. అప్పుడు యెహోవా వాక్కు ఆ దినముల్లో ప్రత్యక్షమవుట అరుదు. యెహోవా వాక్ అంటే ఏంటండి? యెహోవా వాక్యము. ఆ వాక్ అంటేనే దేవుడు కదా.
అప్పటికి యెహోవా సమూయేలు యెహోవాను ఎరగకుండెను. అంటే దేవుని వాక్కు అతనికి ఇంకను ప్రత్యక్షం కాలేదు. అదగా దేవుడి స్వరము ద్వారా మాట్లాడడం అనేది, వాక్యము ద్వారా మాట్లాడడం అనేది అంతా ఆయన అనుభవంలోకి రాలే. చిన్నపిల్లోడు ఏలి ఎదుట యెహోవాకు పరిచయం చేసుకుంటూ బుద్ధిగా ఉన్నాడు ఎఫోదు ధరించుకొని. అయితే ఆ రాత్రి దేవుడు సమూయేలును పిలిచాడు. దీపం ఆరిపోక మునుపు సమూయేలు యెహోవా మంచంలో పడుకొని ఉన్నాడు. దీపం ఆరిపోకుండా చూడాల్సిన బాధ్యత యాజకుని కుమారులది. వాళ్ళు బ్రష్లు పట్టించుకోకపోతే ఆ స్థానాన్ని భర్తీ చేయగలిగిన వాడు ఒకడు కావాలి. వాడు మగపిల్లవాడైతేనే కరెక్ట్ కనుకనే మగపిల్లవాడిని అడిగింది. బలి అర్పించాలి, బలిపీఠం దగ్గర పనిచేయాలంటే మగపిల్లవాళ్ళు కావాలి గనక మగపిల్లవాడిని దయచేయమని అడిగింది. నీ కోరిక నువ్వు దేవుడి దగ్గర అడిగేది ఆయన మహిమ కొరకై ఉందా, మన కోసం మనం అడుగుతున్నాం అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. స్వార్థముతో కూడిన నీ కోసమైన ప్రార్థన, లేకపోతే ప్రభు మహిమ కొరకైన ప్రార్థన అనేది మనము ఆలోచించుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చక్కని ఈ సందేశాన్ని మనము వింటున్నాం. బాబు మనకు వినిపిస్తున్నాడు. హన్నా లాంటి ప్రార్థన, హన్నా లాంటి మనస్సు, హన్నా లాంటి పిల్లను పెంచే విధానం, దేవుని మందిరానికి ఉన్న విలువ, మరి ప్రాధాన్యత ఆమె గ్రహించినంతగా ఎవరు గ్రహించలేదన్న సత్యం మనం ఎరగాలి. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే దేవుడు ప్రత్యక్షం అయ్యాడో, మాట్లాడి పాపం ముందు గ్రహించలేదు కనుకనే ఆ తక్కిన వచ్చినాళ్ళు మనకు తెలుసు. అయ్యా నువ్వు నన్ను పిలిచావా అని 2 సార్లు 3 సార్లు ఆయన దగ్గరికి వెళ్తే ఏని గ్రహించి, లేదు ఈసారి ఒకవేళ ఏదైనా నీకు పిలిపి వినబడితే చిత్తమండి నేను యెహోవా సెలవిమ్ము అని చెప్పమన్నాడు. చిత్తము నీవు నన్ను పిలిచితివే, ఇదిగో వచ్చానన్న ఆ బాలునికి ఏమన్నాడు? నీ దాసుడు ఆలకించుచున్నాడు, అయ్యా ఆజ్ఞ ఇమ్మని చెప్పు అని చెప్పాడు. అంటే ఆయన అన్నాడు, ఈసారి ఇన్నిసార్లు పిలిచిండు అంటే దేవుడు సమయంలోకుండానే ఈ బాబు నువ్వు పిలిచావయ్యా అని వచ్చాడు అని అప్పుడు ఆయన అన్నాడు అన్నమాట, నీవు ఈ విధంగా తప్పకుండా ఆయన నీతో మాట్లాడతాడని చెప్పి పంపించాడు. నిజంగానే అలాగే మళ్ళా ఆయన పిలిచాడు. సమూయేలు ఆ విధంగా అని పలికాడు. వెంటనే ఆయన ఏమేమి చేయబోతున్నాడు, ఏలీ కుమారుల దుస్థితి ఎలా ఉందో, మరి ఏ విధంగా ఉందో ఒక దైవజనునితో చెప్పించాడు ఆయన 2వ అధ్యాయంలో. మనం ఒకసారి తర్వాత మీరు ఇంటికి వెళ్ళి మరి ఈ ప్రార్థన అయిపోయాక 27వ వచనం నుంచి మీరు చదివితే ఎంత దుస్థితి కలగబోతుందో ఏలీని హెచ్చరించాడు. నీవు నాకంటే ఎక్కువగా నీ కుమారులని గొప్ప చేస్తున్నావు, నన్ను ఘనపరచువారు నేను ఘనపరుస్తాను, తృణీకరించేవారు తృణీకారం ఉంటారు, నీవేమనుకుంటున్నావు నీ కుమారులు నీకు ఎక్కువ అయ్యారు అని ఇక్కడ అంటాడు 3వ అధ్యాయంలో. దైవ విరోధంగా కుమారులు ప్రవర్తిస్తున్నారని ఎరిగి ఉండి అడ్డగించలేదట. ఏం చేస్తున్నారా మీరు, తప్పు కదా, అలా చేయొచ్చా, దేవుని కోపం వస్తుంది అని ఏదో చిన్న మాటలు చెప్తే కుదరదండి. ఈ ఛాయాశక్తులు అడ్డగించాలి. అది ఎంత తీక్షణంగా అడ్డగించాలంటే దేవునికి భయం కలిగేలాగా, దైవికమైన భయం వారిలో జ్వరబడేలాగా అంత సీరియస్ గా నువ్వు వాళ్ళని అడ్డుకోవాల్సిన పరిస్థితి. ఏలియాకి ఏం చెప్పలే, ఎందుకురా అలా చేస్తారు, దేవుడు కోప్పడతాడు కదా, దేవుడికి విరోధంగా మనం వాడు చేయొచ్చా అన్నాడట. అడ్డుకోలేదు అన్నాడు. అడ్డుకోలేదు కాబట్టి అతనికి నిత్య శిక్ష విధించబోతున్నాను నేను అని ఇవన్నీ సమూయేలుకు జరగబోతున్న సంగతులన్నీ సమూయేలుకు చెప్పాడు. సమూయేలు తెల్లవారిన తర్వాత లేచి భయపడ్డాడు. కానీ దేవుడు చెప్పమన్నాడు. అర్థమైంది ఏలీకి, అయ్యా ఏం భయపడకయ్యా, ఏం చెప్తుంది నాకు చెప్పు, దాయొద్దు అని చెప్పాడు. దేవుడు దేవుడు ఏమేం చెప్పాడు అన్ని చెప్పాడు. అయితే 20వ వచనం చదువుదాం. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడినని దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఇశ్రాయేలు అందరూ తెలుసుకున్నారు. మరియు షిలోహులో యెహోవా మరలా దర్శించుతూ ఉండేను. అప్పటి వరకు దర్శనం అనేది అరుదుగా ఉండే,
మరలా దేవుడు ఎప్పుడైతే సమూయేలు ప్రవక్తగా స్థిరపడి ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేస్తూ మరి ఉన్నాడు, అప్పుడు మరలా తిరిగి మునుపటి దినాలు వచ్చాయి. యెహోవా ప్రత్యక్షతలు అరుదుగా ఇప్పుడు తరచుగా జరుగుతున్నాయి. దేవుడు దర్శనమిస్తున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు. సమూయేలు యెహోవాకు ప్రవక్త అయ్యాడన్న మాట స్థిరపరచం అందరికీ తెలిసింది. ఎవరికి తెలిసిందండి? తాను మొదలుకొని బెహెర్షెబా వారికి తెలిసింది. ఏవండి, కొరకు నన్ను ఒక మాట చెప్పనివ్వండి. నా ప్రార్థన ఏంటి? స్వామి, నువ్వు అడగమన్నావు కనుక నేను అడుగుతున్నానయ్యా. నువ్వు నాకు అన్ని ఇచ్చావు, అడగకుండానే సకల భోగాలు ఐశ్వర్యాలు అన్నీ ఇచ్చావు స్వామి. నాకు మంచి భర్తనిచ్చావు, మంచి కుటుంబాల నుండి నన్ను నడిపించావు, మంచి కుటుంబానికి కోడలుగా చేశావు, నాకు మంచి భర్తనిచ్చావు, ఏ అవయవ లోపం లేని మంచి 3 బిడ్డల్ని ఇచ్చావు. ఇంకా నేనేం అడగను, ఒకటే అడుగుతున్నా. నేనొక శిలను, శిల్పమును చూసి శిల్పిని పొగుడునట్లు నన్ను నా బిడ్డలను చూసి నిన్ను పొగిడేలా చేయి తండ్రి అని అడిగా. ఇంకొకటి ఏమడిగానంటే, దాను మొదలుకొని బెహెర్షెబా వరకు సమూయేలు ప్రవక్త ఆయనను ఎలాగ తెలియబడిందో నేను నా కుటుంబము నీకు మహిమ తెచ్చువారంగా ఉన్నామని అందరికీ, నా బంధువుల్లో, నా గ్రామంలో, నా చుట్టుపక్కల వారిలో, అన్ని జనులలో తెలియబడినట్లు చేయి తండ్రి అని నేను ఏడ్చాను. దేవుడి సన్నిధిలో ఉండి మాట చెప్తున్నాను. అతిశయం కొరకు గొప్ప కొరకు కాదు, ఇది సత్యం, మాటికి సత్యం. అంతే నా ప్రార్థన. నా బిడ్డలని మహిమ కొరకు నిలబడితే అంతే చాలు స్వామి. అది తెలియబడాలి, అది అందరికీ తెలియబడే వెల్లడి అయ్యేలాగా చూడు తండ్రి అని నేను ప్రార్థన చేశాను. నేను ఒక శిలను శిల్పంగా మరుచున్న బిడలైనా అంతే. శిల్పాన్ని చూసి శిల్పిని పొగుడుతారు ఎవరైనా. అట్లా మా ద్వారా నీకు మహిమ కలగాలి, అలా మమ్మల్ని మలచయ్యా అని ప్రార్థన చేశాను. దేవునికి మహిమ కలుగును కాక. వాక్యం చదివినప్పుడల్లా ఏది నా అంతరంగానికి గుచ్చుకుని నన్ను ప్రేరేపిస్తున్న విషయమే వెంటనే నేను ప్రభు పాదాల దగ్గర మొరపెట్టే చక్కని అనుభవాన్ని దేవుడు నాకు ఇచ్చాను. వెంటనే ప్రార్థన చేసి మళ్ళీ ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు కాదు, ఆ బైబిల్ మూసి వెంటనే ప్రార్థన చేసి, ఏలి సొలొమోను కంటే గొప్పవాడు ఎవడు లేరు, నీ మాటలు విన్న నీ సేవకుల భాగ్యం గొప్పది అని చదివినప్పుడు వెంటనే బైబిల్ మూసి, ప్రభా సొలొమోను కంటే నీవే గొప్పవాడవు కదా, నీ సేవకుల భాగ్యం ఇంకా ఎంత గొప్పది తండ్రి, కనుక నా పిల్లలు నీ సేవకులు అయిపోవాలి, ఎంతమంది ఉంటే సంతానం అంతమంది అయిపోవాలని ప్రార్థన చేసిందని నేను. దేవుడు నాకు అలాగే 3 ఇచ్చాడు, 3 తన సేవకే నేను అప్పగించాను. పరిస్థితులను దేవుడు తండ్రులు అలా మలసయ్యా నడిపించయ్యా అని ప్రార్థన చేశాను. నేను ధైర్యంగా చెప్పగలుగుతాను, నా 3 పిల్లలు తమ కుటుంబాలతో సేవ చేస్తున్నారని నేను చెప్తాను. ఎందుకంటే ఒకరు లోబడి ఒకరు లోబడకుండా ఉండే పరిస్థితులు దేవుని మహాకృపను బట్టి లేకుండా దేవుడు చేశాడు. ఈ భాగ్యం, ఈ ధన్యత నాకు ఇచ్చాడు, అల్పురాలని నేను. అందుకు దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి నా ప్రార్థన ఏంటంటే, కుమారుని లేకపోతే గొడ్రాల్తనం తీసేయని కాదండి, ఒక ఆధ్యాత్మిక లోతైన అనుభవం కలిగి ఆలయంలో జరుగుతున్న విధానములు దైవిక విధానానికి భిన్నంగా విరుద్ధంగా దేవుని నామానికి అవమానం కలగడం సహించలేక ఆమె ఎట్లా ప్రార్థన మొక్కుబడి ప్రార్థన చేస్తుందో దేవుడు ఇంతవరకు మనతో మాట్లాడాడు. మనందరము కూడా ఏది గమనించాలి, ఏం చేస్తున్నాం మన ప్రార్థన ఎంతసేపు, అది కాదు. నువ్వు ప్రార్థిస్తే ఎలా ప్రార్థించాలో ప్రభు చిత్తమైతే మరొకసారి మనం నేర్చుకుందాం. మన ప్రార్థన ఏ విషయాలకు మొరపెట్టాలో మనం దేవుని దగ్గర, ఏ విషయాలు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి అన్న సంగతి ప్రభు మనతో మాట్లాడతారు. తర్వాత మనం నేర్చుకుందాం. ఇప్పుడు పెనిన్న గర్వించి అతిశయించి తన తోటి తానిని అక్కను అట్లా బాధ పెట్టింది. కొంతమందికి అదొక స్వభావం అంతే. కాబట్టి మనం పెనిన్నలాగా ఉండకూడదు. వాళ్ళకి కలిగి ఇతరులకు లేకపోతే గర్వం వచ్చేస్తుంది, అతిశయం వస్తుంది, అహంకారం వచ్చేస్తుంది. ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకు తెలియదు. అహంకారం అంటే ఏంటో తెలుసా అండి? అవివేకము ప్లస్ అహంకారం ఈజ్ ఈక్వల్ టు గర్వం అన్నమాట.
అహంకారము, గర్వము ఇవన్నీ కూడా నాశనానికి అని బైబిల్ చెప్తుంది కదా. కాబట్టి పెనిన్న ఆమె కలిగిన ఆకాశంతో దానికి అదే శరీర సంబంధమైన దానికి ఆమెకు ఉంది. కానీ మరి ఎందుకు ఆలయానికి ఏటేట వెళ్తుందో, ఎందుకు భర్త బయలుపిస్తుంటే వెళ్ళి ఆడ కూర్చొని వస్తుందో, గుడికి వెళ్తుంది, మరి ఈమె కనపడినటువంటి లోటు ఆమెకి ఎందుకు కనపడలేదో మనం గమనించాలి. చాలా మంది గుడికి వెళ్తారు కానీ ఆ వాక్యం ఎలా ఉంది, ఆ పద్ధతి ఎలా ఉంది, అక్కడ ఎలా జరుగుతుంది, ఇంకెలా జరగాలి ఏమీ తెలియదు. అసలు బైబిల్ చదివితే కదండి, అంతైనా లోతైన అనుభవంలోకి వస్తే కదండి. చాలా మందికి అది లేదు. ఏదో గుడికి ఆదరేసుకొని అక్కడ టిక్కు పెడతారు, మా పేరు, దేవుడు మాకు మార్కులు వేస్తాడని అనుకుంటారు. ఆలయములో పూజించుతున్న వారిని కొలత వేయుము అన్నాడు ప్రకటన గ్రంథం. ఆ కింద పుట్నోట్లో ఏం రాశాడంటే, వారిని లెక్క పెట్టుము అనేమో చెప్పి కొలత వేయము అన్నాడు కింద. కొలత వేయడం అంటే తూచమని అర్థం. నువ్వు తాసులు తూచక తక్కువగా కనపడ్డావు కనుక నువ్వు పనికిరావని చెప్పాడు ఒక రాజుతో దేవుడు. కనుక నీ విశ్వాసాన్ని దేవుడు తూచబోతున్నాడు, నీ క్రియలను తూచబోతున్నాడు, నీ భయమును, దేవుని అందరి భక్తిని, దేవుని యొక్క విషయాలకు నువ్వు ఎట్లా స్పందిస్తున్నావు, దేవాలయం అంటే ఏంటి, దాన్ని ఎలా విలువిస్తున్నావు, ఎట్లా నువ్వు, నీ ప్రతిస్పందన ఎలా ఉంది, దాన్ని దేవుడు తూచబోతున్నాడు. దాన్ని బట్టి ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. గ్రహింపు ఒక ఆమెకు ఉంది, ఒక ఆమెకు లేదు. పాపం ఎలకాన మంచివాడే కానీ ఈమె ఎందుకు ఏడుస్తుందో ఆయన అర్థం చేసుకోలేకపోయాడు. మంచివాడే, ప్రేమించాడు, దేవుడు చేశాడు కదా, సంతులు ఎక్కడ మనం ఏం చేయగలం, ఎందుకు బాధపెట్ట అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే ఆమె ప్రార్థన, ఏ విషయమై ప్రార్థన చేసిందో, ఎందుకు చేసిందో ఆమె విషయం, ఆ మాటలు విన్నప్పుడు వెంటనే ఆమెకి ఎదురు చెప్పలే. ఆమె యొక్క ఆ ఆలోచనను, ఆమె తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించి ఏం చెప్పాడు, నీ దృష్టికి ఏది మంచిదో అదే చేయి, యెహోవా తన వాక్యమును స్థిరపరుస్తాడు అని చెప్పిన మంచి భర్త ఎల్కానా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మన ప్రార్థన ఎలా ఉంది, మన మొక్కుబడి ఎలా ఉంది, మనం దేని విషయమై ఎక్కువ ఫోకస్ పెడుతున్నాం, ఏంటి మనం ఆలోచిస్తున్నాం, ఏ విషయమై నీ మనస్సు మరి బాధపడుతుంది ఆలోచించుకుందాం. ఎంత సున్నితమైన ఆలోచన కలిగి ఉందా. ఏటేట యెహోవా మందిరమునకు వెళ్ళినప్పుడు అది ఆమెకు అత్యంత కోపకారణం తెప్పించింది కనుక ప్రార్థించింది. నువ్వు దేవుని సన్నిధిలో ఏది గుర్తిస్తున్నావు? ఆలయం ఆరాధన, ఓ గోల చేసి ఆరాధన చేసి చెప్పడం, అదే సంబరమవుతుంది కొంతమందికి. వాక్య అవగాహన లేకుండా ఉంటారు, వాక్యం ఎలాగా తెలియకుండా ఉంటారు. చాలా మంది క్రైస్తవ లోకంలో ఇలాంటి వాళ్ళు ఉన్నారండి. ఆచారబద్ధులుగా బతుకుతున్నారు కానీ ఆచరణీయమైనటువంటి బతుకు లేని వాళ్ళుగా ఉన్నారు. కాబట్టి మనం ఎట్లున్నాం, హన్నా ఎలా ఉంది, మనం ఎట్లా ఉన్నాం, ఈరోజు స్పష్టంగా దేవుడు మాట్లాడాడు. మన బిడ్డలు దేవుని మహిమ కొరకై పెంచుతున్నామా, ఎలా పెంచుతున్నాం, అది కూడా మనకు ఒక ప్రశ్న దేవుడు మన ముందు పెట్టాడు. ఒకవేళ వారు చిన్నప్పుడే నేను ప్రభుని ఎరగలేకుండా ఉన్నానండి, నాకు ఆ విషయం తెలియదండి అంటే, ఇప్పుడైనా ప్రభు పాదాలు పట్టుకుందాం, వాళ్ళని ప్రభు మహిమ కొరకు మలచమని దేవుని పాదాల్లో దగ్గర మొరపెడదాం. దేవుడు అలాగ వారిని తీర్చిదిద్దుతాడు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ఈ సమయాలు బ్రతికినంత కాలం ఇశ్రాయేలుకి న్యాయాధిపతిగానే ఉన్నాడండి, జీవించినంత కాలం ఉన్నాడండి. మొట్టమొదటి రాజును అభిషేకించింది ఆయన భ్రష్టుడైపోయి ఆయన స్థానాన్ని మరి తొలగిపోతే స్థానంలో నుండి మరల దావీదును అభిషేకించిన వాడు కూడా సమీయలే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్ప కుమారులు తన హన్నాకుండగా నాకంటే ఎక్కువ మూసిపోయి ఉంటుంది. దేవుని మహిమ కలిగిన కానీ హల్లెలూయా. కాబట్టి మనము సంతానం ప్రభు మహిమ కొరకే ఈ భూమి మీద వరుదిల్లుదాం, మహిమ కొరకే బ్రతుకుదాం, ఆయన మాటను చాటించే వారంగా తెలియజేసే వారంగా మనం అందరం ఉందాం. దాను మొదలుకొని బెయేర్షెబా వరకు సమూయేలు ప్రవక్త ఆయనని ఎలా తెలియబడిందో అలాగే మన బిడ్డలు అనేకుల్లో ఆయన పిల్లలని, ఆయనకు మహిమ తెచ్చువారని, ఆయన ఘనపరచువారని, ఆయన సొత్తని, ఆయన సంతానమని తెలియబడేలాగా మనం ప్రార్థన చేద్దాం.
దేవుడట్టి కృప మనందరికి అనుగ్రహించును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడి వాక్యం దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.